హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ సర్వీస్ పెన్షనర్లకు మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు హెల్త్ కార్డ్ గురించినటువంటి సమగ్ర సమాచారము, పూర్తి వివరాలు ఈ వీడియో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే ఏపీ రివిజడ్ పెన్షన్ రూల్స్ 1980లో పెన్షనర్స్ అందరికీ వారి యొక్క మొదటి పెన్షన్ చెల్లింపు సమయంలో వారి పే డిస్బర్సింగ్ అధికారి ఐడి కార్డు జారీ చేయాలి అనే నిబంధన ఉంది. దీనిని అనుసరించి జీవో ఎంఎస్ నెంబర్ 555 తేదీ 30 ఏప్రిల్ 2022 ద్వారా పెన్షనర్స్కు లామినేటెడ్ ఐడి కార్డులు జారీ చేయుటకు విధి విధానాలు స్మార్ట్ కార్డు ప్రొఫార్మాను విడుదల చేయడం జరిగింది. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముందుగా కర్నూలు, పశ్చిమ గోదావరి, నిజామాబాద్ ఈ 3 జిల్లాలలో గవర్నమెంట్ పెన్షనర్స్ అందరికీ లామినేటెడ్ కార్డులు మొదటి పెన్షన్ తీసుకునే సమయంలో సంబంధిత ట్రెజరీ అధికారులు జారీ చేయాలని నిర్దేశించారు. ఇక 31 ఏప్రిల్ 2022 నాటికి ఉన్న ఎగ్జిస్టింగ్ పెన్షనర్స్కు సంబంధించిన ఎస్టీఓ, డిటిఓలు నిర్ణీత వ్యవధిలో ఐడి కార్డులు జారీ చేయాలని సూచించారు. పెన్షనర్ ఐడి కార్డులు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేయాలని ఆ సమయంలో ఉత్తర్వులు పొందుపరిచారు. సో ఏదైనా పెన్షనర్ పీపీఓ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ ట్రాన్స్ఫర్ చేయించుకొని వేరొక ఎస్టీఓ పరిధిలోకి బదిలీ అయినచో పాత ఎస్టీఓకు సంబంధించినటువంటి ఐడి కార్డు హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. నూతన ఎస్టీఓ వద్ద కొత్త ఐడి కార్డు పొందాల్సి ఉంటుంది. ఐడి కార్డులు జారీకి అయ్యే ఖర్చును పెన్షనర్ మాత్రమే భరించాల్సి ఉంటుంది. సో ఆ ఖరీదును ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిర్దేశిస్తూ ఉంటుందన్నమాట అని ఈ మేరకు ఉత్తర్వులలో పేర్కొనడం జరిగింది. సర్వీస్ పెన్షనరు, ఫ్యామిలీ పెన్షనర్కు జారీ చేయవలసిన ఐడి కార్డు ప్రొఫార్మాలను ఆ జీవోకు అనుబంధంగా అనెక్సర్ 1 and 2గా అయితే జారీ చేస్తారు. సో అవి కింద జత చేయమైనది తదితర పలు జీవోలు పెన్షనర్ ఐడి కార్డులపై జారీ చేయబడ్డాయి. జీవో ఎంఎస్ నెంబర్ 134 డేటెడ్ ఆన్ 13th మే 2009 ఉత్తర్వుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల పెన్షనర్స్ అందరికీ కూడా సంబంధిత ఎస్టీఓలు లామినేటెడ్ ఐడి కార్డులు జారీ చేయాలని అయితే ఆదేశించారు. ఇక ఏపీలో 9వ పిఆర్సి 9th పే కమిషన్ రిపోర్ట్లో రాష్ట్రంలో ఉన్నటువంటి సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్స్ అందరికీ కూడా లామినేటెడ్ ఐడి కార్డులు జారీ చేయాలని, వాటిని హెల్త్ కార్డులుగా పరిగణించాలి అని అయితే సూచించింది. ధర్మిలా ప్రభుత్వము జీవో ఎంఎస్ నెంబర్ 206 డేటెడ్ ఆన్ జూన్ 4, 2010 ద్వారా ఎస్టీఓల పరిధిలో గల అందరూ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు లామినేటెడ్ ఐడి కార్డులు జారీ చేయమని ఉత్తర్వులు ఇచ్చింది. లామినేటెడ్ ఐడి కార్డులు తయారీ చేయడంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, తాలూకా పరిధిలో స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ బ్రాంచ్ ఆర్ యూనిట్ సంబంధిత ఎస్టీఓల నుంచి పెన్షనర్ డేటా అంతా తీసుకుని సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షనర్స్కు నిర్దేశించబడ్డ నమూనాలో ప్రతి పెన్షనర్ డేటా ఫోటో సరిచూసుకుని లామినేషన్ కొరకు ఫోటో పేపర్పై కలర్ ప్రింట్ తీసి పెన్షనర్ సంతకం చేయించి సంబంధిత ఎస్టీఓలకు వెరిఫికేషన్ మరియు ధృవీకరణకు అందజేసేవారు. ఎస్టీఓ సంతకం సీల్ వేసిన తర్వాత లామినేషన్ చేయించిన పెన్షనర్కు లామినేషన్ చేయించి అందజేసేవారనమాట. ప్రభుత్వం ప్రస్తుతం గత 6-7 సంవత్సరాలుగా ఈ ప్రక్రియ అయితే నిలిచిపోయిందండి. సో ఈ కాలంలో రిటైర్ అయిన వాళ్లకు పెన్షనర్ ఐడి కార్డుల గురించి అవగాహన అయితే పెద్దగా లేదనే చెప్తున్నారు. సో మొత్తానికైతే ప్రతి ఒక్క పెన్షనర్ కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త హెల్త్ కార్డులను అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. సో కొత్త ఈహెచ్ఎస్ కార్డులను అయితే ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకోవాలి. ఆల్రెడీ చాలామంది డౌన్లోడ్ చేసుకొని ఉన్నారు. డౌన్లోడ్ చేసుకొని వారు ఎవరైనా ఉన్నట్లయితే ehs.ap.gov.in
అనే వెబ్‌సైట్‌ని సందర్శించి అక్కడ మీ యొక్క యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్‌లను ఎంటర్ చేసి మీ హెల్త్ కార్డ్‌ను డాష్‌బోర్డ్‌లో ఇక్కడ రైట్ సైడ్‌లో మనకిక్కడ ఆప్షన్స్‌లలో హెల్త్ కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత దాన్ని మనము ప్రింట్ తీసుకొని అదే విధంగా ఆ కార్డ్‌ను లామినేషన్ గూడా చేపించుకొని పెట్టుకోవాలండి. ఏదైనా ఎమర్జెన్సీ అత్యవసర సమయాల్లో ఈ ఈహెచ్ఎస్ కార్డ్ వల్ల మనకు క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్ అయితే లభిస్తుంది ఫ్రెండ్స్. సో, ఆహ్, నెట్వర్కింగ్ హాస్పిటల్స్‌లలో మనకైతే క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్ అనేది లభిస్తుంది. ఈ నెట్వర్కింగ్ హాస్పిటల్స్ అనేవి మన ఏపీ, అలాగే తెలంగాణ, ఇంకా కర్ణాటక, అలాగే తమిళనాడు. సో, ఈ రాష్ట్రాలలో కూడా కొన్ని మోస్ట్ ఆఫ్ ద నెట్వర్కింగ్ హాస్పిటల్స్ ఏపీలో, తెలంగా తెలంగాణ మరియు కర్ణాటక, తమిళనాడులలో కొన్ని హాస్పిటల్స్ అయితే ఉన్నాయన్నమాట. వీటిలోకెళ్ళి మనము క్యాష్‌లెస్ ట్రీట్మెంట్‌నయితే చేయించుకోవచ్చు. దీనికి సంబంధించి ప్రతి ఒక్క డీటెయిల్ గూడా మనకు ఈ నెట్వర్కింగ్ హాస్పిటల్స్ లిస్టు ఇవన్నీ గూడా మనకు ఈహెచ్ఎస్.ఏపీ .gov.inలో అయితే సందర్శించడం ద్వారా మనకు కావాల్సిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అక్కడైతే మనము గ్యాదర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారం. వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్ అలాగే మీకేమైనా డౌట్లు ఉన్నట్లయితే టోల్ ఫ్రీ నెంబర్ అయినటువంటి 104కి కాల్ చేసి మీ డౌట్‌లనైతే మీరు పరిష్కరించుకోవచ్చు. ఒకవేళ మీకు ట్రీట్మెంట్ విధంగా ఏమైనా సమస్యలు ఎదురైనట్లయితే, ఎవరైనా నిరాకరించినట్లయితే, మీకేమైనా ఇష్యూస్ ఉన్నట్లయితే కంప్లెయింట్ రైజ్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ యూ హావ్ ఎనీ ఇష్యూస్ ఆర్ కంప్లెయింట్స్ ప్లీజ్ క్లిక్ హియర్ అండ్ సెండ్ యువర్ ఇష్యూ అని ఇక్కడ ఉంది కదండీ. ఇక్కడ మనము క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం ఫిల్ చేయాలండి ఇష్యూ ఫార్మ్. మనతో ఎవరైనా డాక్టర్లు గానీ రూడ్‌గా ప్రవర్తించినా డాక్టర్లే అని గాదు. ఏదైనా సమస్య ఉన్నా సరే ఈహెచ్ఎస్ సంబంధించి ఇక్కడ మనం ఇష్యూ ఆర్ కంప్లెయింట్ రిజిస్ట్రేషన్ చేస్తాము. ఇందులో మొదటగా మనకు నేము, మన ఐడీ, మన మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ, డిస్క్రిప్షన్ అంటే మన సమస్య ఇక్కడ రాసి, ఒకవేళ ఏమైనా డాక్యుమెంట్స్, ప్రూఫ్స్ ఉన్నట్లయితే ఇక్కడ అటాచ్ చేసి సబ్మిట్ కొట్టామంటే ఆ యాక్షన్ పార్ట్‌కెళ్తుంది. వాళ్ళైతే ఆ సమస్యకు సంబంధించి పరిష్కారానికి చూస్తారనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.